నమస్తే, వెల్కమ్ టు డాక్టర్స్ టైమ్. ఏడిహెచ్డి అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్. ఈ సమస్య ఎక్కువగా చిన్నపిల్లల్లో కనిపిస్తుంది. ఈ వ్యాధి ఉన్నవారికి ఒత్తిడి, ఆందోళన పెరిగిపోయి నిరాశకు దారితీస్తుంది. అంతేకాదు ఎక్కువగా పరధ్యానం, బద్ధకం, చిరాకులో ఉంటారు. ఏడిహెచ్డి వ్యాధి 3 ఏళ్ల ప్రాయం నుంచి మొదలవుతుంది. ఈ సమస్య ప్రస్తుత కాలంలో పెరిగిపోయింది. భిన్న విభాగాలకు విస్తరించిన ఎదుగుదల సమస్య. ఇన్నాళ్లుగా పాశ్చాత్య దేశాల్లోనే ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మన దేశంలోనూ ఎక్కువగానే ఉన్నట్టు కొన్ని సర్వేలు చెప్తున్నాయి. వీరందరిలోనూ కొన్ని రకాల లక్షణాలు ప్రత్యేకంగా కనబడతాయి. కొన్ని అంశాల్లో ఎదుగుదల అస్తవ్యస్తమవుతుంది. అందరిలోనూ ఒకే లక్షణాలు ఉండకపోవచ్చు. కానీ ముందుగానే దీన్ని ఆనవాళ్లు పట్టుకుంటే దీన్ని అధిగమించడం సులభమే అంటున్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ శ్రీవిద్య గారు. ప్రస్తుతం వారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ సమస్యకు సంబంధించి మీకేమైనా సందేహాలు, సమస్యలు ఉంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి నేరుగా డాక్టర్ శ్రీవిద్య గారితో మాట్లాడవచ్చు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. ఏడిహెచ్డి చాలా పేరులోనే తెలుస్తోంది, ఏదో పెద్ద బయటికి కనిపించిన సమస్య అని. అసలు దీని పూర్తి అర్థం ఏంటి? దీని గురించి ఏం చెప్తారు? ఏడిహెచ్డి అంటే చిన్నపిల్లల్లో కనిపించే న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్. ఇది డిసీజ్ కాదు. ఎందుకంటే చిన్నపిల్లల్లో ఎస్పెషల్లీ సంవత్సరం తర్వాత 1 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలలోపు పిల్లల్లో కనిపించే చాలా కామన్గా కనిపించే డిజార్డర్. ఎస్పెషల్లీ ఎక్కువగా ఇది బాయ్స్లో చూస్తుంటాం. అంటే మగపిల్లల్లో ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎలా గుర్తించాలి? నార్మల్ చైల్డ్ వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా ఎదుగుదల కాకుండా ఫిజికల్గా ప్లస్ మైండ్ వైజ్గా 2 రకాలుగా సివియర్గా రెస్ట్లెస్గా ఉండడం అనేది అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్. పేరులోనే చూపించినట్లుగా నార్మల్ కాన్సన్ట్రేషన్, అటెన్షన్ లెవెల్స్ అనేవి కంప్లీట్గా ఇలాంటి బేబీస్లో ఉండదు. అంటే మనం ఏదైనా చెప్పినప్పుడు వినడం కానీ, వాళ్ళు చేసే రెస్పాన్స్ కానీ స్టెబిలిటీ అనేది ఉండదు. వితిన్ సెకండ్స్లోనే, వితిన్ మినిట్స్లోనే బేబీ అనేది చాలా రెస్ట్లెస్గా ఉండడం, ఒక మూమెంట్ నుంచి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్లోకి ఉండడం, వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా, వాళ్ళు చేసే పనులు కూడా, నడవటం, ప్రతిదీ కూడా చాలా హైపర్ యాక్టివ్గా ఉండటం అనేది ఇది హైపర్ యాక్టివ్ యొక్క ప్రధాన లక్షణం. బట్ ఎందుకు దీన్ని డిజార్డర్ కింద కన్సిడర్ చేయాలి అంటే, ఒక బేబీ ఏజ్ పెరిగే కొద్దీ, మంత్స్ నుంచి ఇయర్స్లోకి వెళ్ళే కొద్దీ మనం చెప్పినవి అర్థం చేసుకోవడం అండ్ మాటలలో కూడా 2 లెటర్ వర్డ్స్, 3 లెటర్ వర్డ్స్ అండ్ 4 ఇలా గ్రాడ్యువల్గా బెటర్మెంట్, ఇంప్రూవ్మెంట్ ఉండటం, మనం చెప్పింది అర్థం చేసుకోవడం అంటే కాంప్రిహెన్షన్ స్కిల్స్, ఇవన్నీ కూడా మంత్ బై మంత్, ఇయర్ బై ఇయర్ చాలా గ్రాడ్యువల్గా వచ్చే న్యాచురల్ డెవలప్మెంట్స్. ఇలాంటి డిఫెక్ట్ ఉన్న పిల్లల్లో ఈ కాంప్రిహెన్షన్ లెవెల్స్ అనేవి కంప్లీట్గా జీరో అయిపోవడం, చెప్పింది అర్థం చేసుకోకుండా ఉండటం, వితిన్ సెకండ్స్లోనే జంప్ అయిపోవడం, ఈవెన్ నడవడం కానీ, మాట్లాడడం కానీ, ఏదైనా సరే. సో ఇవన్నీ కూడా హైపర్ యాక్టివ్ డిజార్డర్. సో ఇది ఎప్పటికీ నార్మల్ కాదు. ఇది క్రమేణా ఇలాగే వదిలేస్తే ఏమవుతుందంటే బేబీ అటెన్షన్ కోల్పోవడం కానీ, ఇంపల్సివ్నెస్ అంటారు, ఒక పనిలో స్టెబిలిటీ లేకుండా ఉండటం, కొన్ని నిమిషాల్లో చేయాల్సిన పనులు వితిన్ సెకండ్స్లో, అంటే నడిచే విధానం కానివ్వండి, ఇలాంటివన్నీ ఇంజురీకి దారితీసే ఛాన్సెస్ ఉంటాయి. ఇవే కాకుండా వీళ్ళలో బ్రెయిన్ అనేది ఫోకస్డ్గా ఉండదు. మనం చెప్పిన దాని మీద బ్రెయిన్ అనేది ఫోకస్ చేయకపోవడం, అర్థం చేసుకోకుండా ఉండడం, చెప్పింది వినకపోవడం, ఇవన్నీ కూడా హైపర్ యాక్టివ్ డిజార్డర్స్ యొక్క లక్షణాలు. ఓకే, నెక్స్ట్ నాగేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి కాలర్ లైన్లో ఉన్నారండి. నాగేశ్వరరావు గారు నమస్తే అండి. మీ సందేహం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారండి? ఉన్నారండి, మాట్లాడండి. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటండి? అది ఇప్పుడు యాక్చువల్గా చిన్నపిల్లల్లో ఈ డిజార్డర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి? యాక్చువల్గా ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది? అంటే పుట్టినప్పటి నుంచే స్టార్ట్ అవుతుందా, లేకపోతే మధ్యలో 1 ఇయర్ తర్వాత స్టార్ట్ అవుతుందా, లేకపోతే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఓకే, బై బర్త్ ఎప్పుడూ కూడా ఇలాంటి డిజార్డర్స్ ఉండవండి. అంటే పుట్టుకతోటి ఏ బేబీకి కూడా ఆటిజం కానీ, హైపర్ యాక్టివ్ డిజార్డర్ కానీ రావు. కొన్ని మంత్స్ తర్వాత, అది 8 లేదా 10 నెలలు కావచ్చు, కొంతమందిలో సంవత్సరం తర్వాత. అది మనం జాగ్రత్తగా పేరెంట్స్ ప్రతి నెలలో వచ్చే డెవలప్మెంట్స్ అనేది అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నార్మల్ బేబీ 6 నెలల వయసులో కూర్చోవటం, 10 లేదా 11 నెలల వయసులో సపోర్ట్తో నడవడం, 12 నెలల వయసులో స్టెప్స్ వేయటం, ఇలాంటి ఎదుగుదల అనేది మనం డాక్టర్ గారి సలహా మేరకు ప్రతి నెల నార్మల్గా ఉందా, లేదంటే ఏమన్నా తక్కువ ఉందా, ఎక్కువ ఉందా అనేది డాక్టర్ సలహా మేరకు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఏదైనా పనిలో మనకు అబ్నార్మాలిటీ అనేది చూడగానే అర్థమైపోతుంది. సో ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు హోమియోపతి డాక్టర్ని కనుక కన్సల్ట్ చేసినట్లయితే ఫిజికల్గా అండ్ మైండ్ వైజ్గా కూడా మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ ఏంటంటే, ఇవన్నీ కూడా బై బర్త్ డిజార్డర్స్ కావు.
కొన్ని నెలల తర్వాత కానీ కొన్ని సంవత్సరాల తర్వాత కానీ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల వచ్చే అవకాశాలు ఉంటాయి. డాక్టర్ గారు, యాక్చువల్గా ఈ డిజీజ్ కాదు కదా ఇది, సో దీన్ని పిల్లల్లో అంటే అమ్మాయిల్లో ఎక్కువగా గుర్తిస్తామా, అబ్బాయిల్లో ఎక్కువ గుర్తిస్తామా? అన్ఫార్చునేట్లీ రీజన్ తెలీదు, బట్ ఇలాంటి డిజార్డర్స్ లైక్ ఆటిజం కానీ, హైపర్ యాక్టివ్ డిజార్డర్ కానీ, అండ్ డిస్ట్రోఫీ ఏదైనా సిండ్రోమ్స్ కానీ, డిజార్డర్స్ కానీ మేల్ చైల్డ్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రపోర్షన్ వైజ్గా చూసుకున్నట్లయితే 3:1 రేషియోగా చూసుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, అసలు ఏడిహెచ్డి బారిన ఇప్పుడున్న జనరేషన్ ఎక్కువగా పడుతోంది అంటున్నారు, అంతకు ముందు లేదు, ఈ సమస్య ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తోంది అంటున్నారు. అసలు దీని గల కారణం ఏమంటారు? న్యాచురల్గా అకార్డింగ్ టు టెక్స్ట్ బుక్స్ కనుక చూసుకున్నట్లయితే ఇలాంటి డిజార్డర్స్ ఓన్లీ వెస్ట్రన్ కంట్రీస్లో చాలా ఎక్కువగా ఉండదు. ఎందుకంటే అక్కడ ఒక బేబీ పుట్టడానికి మదర్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఏజ్ కానివ్వండి, హెల్త్ ఫ్యాక్టర్స్, హార్మోనల్ ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్. వెస్ట్రన్ లేడీస్లో ఉన్న స్మోకింగ్ హ్యాబిట్స్ కానీ, ఆల్కహాల్ హ్యాబిట్స్ వల్ల డిటోరియేట్ అవ్వడం వల్ల ఇలాంటి డిజార్డర్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని కొన్ని స్టడీస్లో బయటపడడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ లాస్ట్ 10 years కనుక చూసుకున్నట్లయితే డే టు డే మన ఇండియన్స్లో కూడా 11% ఆఫ్ ద చిల్డ్రన్ అనే ఆటిజం బారిన పడడం, హైపర్ యాక్టివ్ డిజార్డర్ బారిన పడడం అనేవి చాలా కామన్గా చూస్తుంటాం. దీనికి రీజన్ ఒకటి కనుక చూసుకున్నట్లయితే, ఒకటి ఇంతకు ముందుకు మదర్ ప్రెగ్నెన్సీ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమందికి చాలా రోజుల తర్వాత ఏదైనా హెల్త్ ప్రాబ్లం కానీ, లేదంటే హార్మోనల్ ఇష్యూస్ వల్ల మెడికేషన్ తీసుకోవడం అనేది, అండ్ ఆర్టిఫిషియల్ మెథడ్స్ ద్వారా IVF ద్వారా కానీ, లేదంటే అదర్ టెక్నికల్ మెథడ్స్ సరోగసీ ద్వారా లేట్ మ్యారిటల్ లైఫ్, లేట్ ఏజ్లో చిల్డ్రన్ ఉండటం వల్ల కూడా ఇది వన్ ఆఫ్ ది రీజన్ అనేది ఒక ఫ్యాక్టర్గా, ఒక రిస్క్ ఫ్యాక్టర్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ సెకండ్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు కనుక కాజ్ చూసుకున్నట్లయితే ఎక్సెసివ్ వ్యాక్సినేషన్. సాధారణంగా వ్యాక్సిన్ అనేది ప్రొటెక్ట్ చేయాలి. ఏదైనా డేంజరస్ డిసీజ్ కానీ, లేదంటే థ్రెటనింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రమే వ్యాక్సినేషన్ తీసుకోవాలి. బట్ నవేడేస్ చూసుకున్నట్లయితే చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి లైక్ టైఫాయిడ్ ఫీవర్కి, లేదంటే చిన్న చిన్న డయేరియా లాంటి, రుబెల్లా వైరస్కి, ఇలాంటి వైరస్లు ఎదుర్కొనే దాడి మనకు స్వతహాగానే ఉంటుంది బాడీలో. న్యాచురల్ ఇమ్యూనిటీ మెకానిజం అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. సో చిన్న చిన్న డిసీజెస్ ట్రీట్ చేసుకోవడానికి, ఫీవర్స్, కోల్డ్, కాఫ్, చిన్న స్కిన్ ప్రాబ్లమ్స్ ఏవైనా సరే మన బాడీ తనంతట తానే రీగెయిన్ చేసుకుంటుంది. అంత కెపాసిటీ బాడీకి ఉంటుంది. బట్ కొంతమంది పేరెంట్స్ ఓవర్ కేరింగ్ వల్ల, ప్లస్ కొంత నాలెడ్జ్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అని కూడా చెప్పుకోవచ్చు. చిన్న ప్రాబ్లం రాగానే బేబీకి ఎక్కువ భయపడిపోయి చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి ఎక్కువ మెడికేషన్స్ తీసుకోవడం, చిన్న వైరల్ ఇన్ఫెక్షన్స్కి కొన్ని వారాల పాటు యాంటీబయాటిక్స్. ఈ అబ్నార్మల్ ఎక్సెసివ్ మెడికేషన్ అంతా బేబీ ఇమ్యూన్ సిస్టమ్ని చాలా డ్యామేజ్ చేస్తుంది. ఇలా రిపీటెడ్గా చేయడం వల్ల కూడా 2 years తర్వాత బేబీలో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. క్లినికల్గా మేము డే టు డే చూసుకున్నట్లయితే ఎవరైతే పేరెంట్స్ న్యాచురల్గా వదిలేస్తారో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇలాంటి కేర్ 5 years వచ్చేంత వరకు తీసుకోవాలి. వన్స్ 5 years క్రాస్ అయ్యాక బేబీకి ఇలా అక్యూట్గా వచ్చే ప్రాబ్లమ్స్ అనేవి చాలా వరకు తగ్గిపోయాయి. సో అబ్నార్మల్ వ్యాక్సినేషన్ వల్ల కూడా ఇలాంటి హైపర్ యాక్టివ్ డిజార్డర్స్ అనేవి చాలా కామన్గా చూస్తుంటాం. ఇవన్నీ కూడా మనకు మెడిసినల్ వైజ్గా కానివ్వండి, లేదంటే మనకు మెడిసినల్ వైజ్గా వన్ ఆఫ్ ది రీజన్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి సైకలాజికల్గా కూడా ఇలాంటి డిజార్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మెయిన్గా చూసుకున్నట్లయితే పేరెంటల్ ఓవర్ ప్రొటెక్షన్ ఉంటుంది, ఓవర్ కేరింగ్ ఉండడం, టూ మచ్ స్ట్రిక్ట్గా రూల్స్ పెట్టడం, బేబీని బాగా స్ట్రిక్ట్గా చేయడం కానివ్వండి, న్యాచురల్గా వదిలేయకుండా. సో ఇలాంటి కంజెషన్ ఎన్విరాన్మెంట్లో కూడా బేబీ అనేది నార్మల్ నుంచి డిస్ట్రాక్ట్ అయ్యి ఇలాంటి డిజార్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేది ఏంటంటే సైకలాజికల్గా డిస్ప్యూట్స్ కానివ్వండి, ఫ్యామిలీలో ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే బేబీ బై బర్త్ జెనెటికల్గా నార్మల్గా హెల్దీగా పుట్టినప్పటికీ మన ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే నార్మల్గా ఉండడం, హెల్దీగా ఉండడం, హ్యాపీ ఎన్విరాన్మెంట్ చాలా ఇంపార్టెంట్. బట్ క్వారలింగ్ ఎన్విరాన్మెంట్ కానివ్వండి, పేరెంట్స్ డిస్ప్యూట్స్ కానివ్వండి, ఇలాంటి సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ నెగిటివ్ ఇంపాక్ట్ బేబీ మీద పడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా అవాయిడ్ చేసినట్లయితే అట్ ద సేమ్ టైం ADHD కానీ, ఆటిజం కానీ చాలామంది ఐడెంటిఫై చేస్తారు. బికాస్ ఆఫ్ వేడేస్ ఉన్న నాలెడ్జ్ ప్రకారం వితిన్ 1 year లోపే ఐడెంటిఫై చేస్తుంటారు. బట్ హోమియోపతి అడ్వాంటేజ్ ఏంటంటే సాధారణంగా కన్వెన్షనల్ మెడికేషన్తో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎక్కువగా నిద్ర డిస్టర్బెన్స్ రావటం, లేదంటే వెయిట్ తగ్గిపోవడం, ఆకలి తగ్గిపోవడం అనే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బట్ హోమియోపతి అనేది న్యాచురల్ మెడికేషన్ కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, కొంతమందిలో అయితే వితిన్ 3 to 4 monthsలోనే బేబీ యొక్క అన్ని కంప్లైంట్స్ మంచి, అంటే 100% క్యూర్ అనలేము, బట్ రెడ్యూసింగ్ ద కంప్లైంట్స్, అంటే బేబీ అబ్నార్మాలిటీ నుంచి నార్మల్కి వచ్చే ఛాన్సెస్ కొన్ని మంత్స్లోనే చూడొచ్చు. డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన లక్షణాలన్నీ ఓకే, అంటే
ఏడిహెచ్డి అంటే ఏంటి, ఆటిజం అంటే ఏంటి, ఈ రెండు లక్షణాలు ఏ విధంగా ఉండాలి, పేరెంట్స్ ఏ విధంగా ఐడెంటిఫై చేయగలుగుతారు? ఓకే, ఇవి రెండు ఆటిజం అండ్ ఏడిహెచ్డి రెండు కూడా న్యూరలాజికల్ డిజార్డర్సే. బట్ సిమ్టమ్స్ అనేవి కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆటిజం చూసుకున్నట్లయితే ఆటో అంటే సెల్ఫ్. ఈ బేబీ ఎవరైతే ఆటిజంతో సఫర్ అవుతున్న బేబీ కమ్యూనికేషన్ అనేది ఉండదు అవుట్ సైడ్ వరల్డ్, అదర్ పేరెంట్స్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్, లేకపోతే సేమ్ ఏజ్ గ్రూప్ చిల్డ్రన్ ఎవరికైనా సరే కంప్లీట్గా కాంటాక్ట్ కనెక్షన్ అనేది లేకుండా వాళ్ళ ప్రపంచంలో వాళ్ళే ఉండడం. అంటే ఐ టు ఐ కాంటాక్ట్ అనేది ఉండదు. మనం పిలిచినా కానీ ఏమైనా సౌండ్ చేసినా కానీ సాధారణంగా ఐ కాంటాక్ట్ బేబీలో 3 నెలల వయసులో డెవలప్ అవుతుంది. 3.5 monthsలో ఐ డెవలప్మెంట్, ఐ టు ఐ కాంటాక్ట్ అనేది అంటే మనం పిలిచినప్పుడు పలకడం అనేది జరుగుతుంది. బట్ ఆటిజం చిల్డ్రన్లో 6 months, 7 months, ఈవెన్ 1 year, 2 years అయినప్పటికీ ఐ కాంటాక్ట్ అనేది ఉండదు. మదర్ పిలిచినా పలకకపోవడం, ఐ టు ఐ కాంటాక్ట్ లేకపోవడం అనేది ఆటిజం యొక్క ప్రధాన లక్షణం. అండ్ సెకండ్ థింగ్, ఏడిహెచ్డి ఏంటంటే బేబీ అబ్సల్యూట్లీ నార్మల్గా ఉంటుంది. పిలిచినప్పుడు పలకడం కానీ, యాక్టివిటీ, తర్వాత ఇంటెలిజెన్స్ లెవెల్స్ ఏడిహెచ్లో నార్మల్గా ఉంటుంది. బట్ ఆటిజం బేబీ అంటే కంప్లీట్గా డల్గా ఉండడం, పిలిచిన పలకకపోవడం, ఐక్యూ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. బట్ ఏడిహెచ్డి చైల్డ్ ఐక్యూ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, చాలా బ్రైట్ చైల్డ్ అయ్యి ఉండొచ్చు. బట్ వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేది ఫోకస్డ్గా ఉండదు. మనం చెప్పింది వినకుండా మైండ్ అండ్ బాడీ రెస్ట్లెస్గా ఉండడం. ఆటిజం బేబీ డల్గా ఒక చోట కదలకుండా వాళ్ళ ప్రపంచం వాళ్ళ. ఈ రెండు కూడా ఒకే టైప్ ఆఫ్ ద న్యూరలాజికల్ డిఫెక్ట్స్ అయినప్పటికీ లక్షణాలు వేరుగా ఉంటాయి. డాక్టర్ గారు, మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న పిల్లల మీద ఎలాంటి ప్రభావం పడుతుందంటారు? అంటే ఏ విధమైన దుష్పరిణామాలు ఉంటాయంటారు ఎదిగే కొద్దీ? నార్మల్గా ఏంటంటే డెవలప్మెంట్స్ అనేది ఆగిపోతుంది. ఎస్పెషల్లీ ఆటిజం బేబీ కనుక చూసుకున్నట్లయితే ఎవ్రీ మంత్లో కానీ ఎవ్రీ ఇయర్లో రావాల్సిన డిలేడ్ మైల్ స్టోన్స్ అంటారు. అంటే ఐ కాంటాక్ట్ డెవలప్ అవ్వకుండా ఉండటం, నడక లేట్గా నడవటం, మైల్ స్టోన్స్ అన్నీ కూడా ఈవెన్ వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, పిలిచినా పలకకపోవడం అనేది కంప్లీట్గా ఏజ్కి తగ్గట్టుగా వాళ్ళ గ్రోత్ అనేది లేకుండా తగ్గిపోయి ఉండడం అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ 4 years బేబీ కూడా 1 year నార్మల్ బేబీ ఉన్నంత యాక్టివ్గా లేకపోవడం అనేది ఆటిజం యొక్క లక్షణం. బట్ ఫిజికల్గా చూడడానికి నార్మల్గానే ఉంటారు. వెయిట్ కానివ్వండి, హైట్ నార్మల్ ఉండొచ్చు. బట్ వాళ్ళ సైకలాజికల్ డెవలప్మెంట్ అనేది కంప్లీట్గా తగ్గిపోయి ఉంటుంది. మాటలు రాకపోవడం, పిలిస్తే పలకకపోవడం, ఐ కాంటాక్ట్ లేకపోవడం అన్నీ కూడా ఆటిజం యొక్క లక్షణాలు. ఇవి సాధారణంగా మనం కనుక అబ్జర్వేషన్లో ఉన్నట్లయితే 8-9 నెలల చిల్డ్రన్ ఏజ్ అప్పటి నుంచి కూడా మనం వీటిని ఐడెంటిఫై చేస్తుండొచ్చు. డాక్టర్ గారు, ఇప్పుడు మనం అనుకున్నట్టుగానే 8 months నుంచి మనం ఐడెంటిఫై చేయగలుగుతాం అంటున్నారు కదా. ఇప్పుడు నార్మల్గా గర్భం ధరించి పిల్లల్ని బై బర్త్ ఇవ్వడం వేరు, ఇప్పుడు సరోగసీ విధానం కూడా వస్తుంది. సో ఆ పిల్లల్లో కూడా ఇలాంటి లక్షణాలు ఉంటాయా? వీళ్ళిద్దరికి ఈ జనరేషన్ పిల్లలకి ఎలాంటి డిఫరెన్షియేషన్స్ ఉంటాయి? అందరిలో ఉండాలని, అందరికీ ఇలాంటి డిఫెక్ట్స్ రావాలని లేదు. బట్ నవేడేస్ స్టడీస్ కానీ రీసెర్చ్ కానీ చూసుకుంటే మెడికేషన్, మదర్ ఎక్కువ మెడికేషన్ యూజ్ చేయడం వల్ల, ఆర్టిఫిషియల్ మెథడ్స్ ద్వారా బర్త్ ఉన్న చిల్డ్రన్లో ఎక్కువగా ఉందనేది, నార్మల్ ప్రెగ్నెంట్, నార్మల్ ఉమెన్ వచ్చిన బేబీ బర్త్ కంటే కూడా రేషియో ఎక్కువ అని రీసెర్చ్లో వచ్చింది తప్ప అందరూ అవుట్ ఆఫ్ 100 అలా ఉండాలని లేదు. బట్ వాట్ ఎవర్ బేబీ బర్త్ అయిన తర్వాత ఇమీడియట్ వెయిట్ కానీ అండ్ మంత్, ఈవెన్ డేస్లో వచ్చే డెవలప్మెంట్, మంత్లో వచ్చే డెవలప్మెంట్ మనం ఖచ్చితంగా డాక్టర్ గారి సలహా మేరకు నార్మల్గా ఉందా లేదా అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్, ఆల్రెడీ ఫ్యామిలీలో ఎవరికైనా ఇలాంటి న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్ ఐదర్ ఏడిహెచ్డి కానీ ఆటిజం చిల్డ్రన్ ఉన్నట్లయితే పేరెంట్స్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎగ్జాంపుల్, ఈవెన్ వాళ్ళు ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు, అంటే ఫ్యామిలీలో ఎవరైనా ఇలాంటి చిల్డ్రన్ ఉన్నప్పుడు ఆ జనరేషన్, ఆ ఫ్యామిలీకి సంబంధించిన నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో డాక్టర్ గారి సలహా మేరకు హోమియోపతిలో ఇలా ఏంటంటే డెఫెక్ట్స్ రాకుండా ప్రివెంటివ్ మెడిసిన్స్ అనేవి చాలా ఉన్నాయి. సో ఇలా ఇన్ టైంలో ప్రెగ్నెన్సీ టైం కానీ బిఫోర్ కన్సీవింగ్ కానీ హోమియోపతి ప్రివెంటివ్ మెడికేషన్స్, ఎబ్నార్మల్ చైల్డ్ రాకుండా, హైపర్ యాక్టివ్ డిజార్డర్ చైల్డ్ రాకుండా, ఆటిజం డిజార్డర్ లాంటి చైల్డ్స్ రాకుండా ప్రివెంటివ్ మెడికేషన్ ప్రెగ్నెన్సీ టైంలోనే తీసుకున్నట్లయితే ఇలాంటి అబ్నార్మాలిటీస్ రాకుండా ఆపే కెపాసిటీ హోమియోపతి వైద్య విధానంలో ఉంది. డాక్టర్ గారు, వంశపారపర్యంగా అంటే యాక్చువల్గా మేనరికం మ్యారేజెస్లోనే ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి అంటారు, ఏదో ఒక సమస్య వస్తుంది అంటారు. సో వంశపారపర్యంగా మేనరికం మ్యారేజ్ చేసుకున్న వాళ్ళలో ఇలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందా? మేనరికం అంటే క్లోజ్ రిలేటివ్ ఫ్యామిలీలో ఎప్పుడు ప్రాబ్లం అవుతుందంటే కంటిన్యూస్గా 3 generations కనుక ఒకే విధంగా ఇలా కన్సాంగ్యునస్ మ్యారేజ్ అంటారు మేనరికం ద్వారా ఉన్నట్లయితే ఐదర్ 3rd or 4th generationలో ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఫస్ట్ జనరేషన్ చైల్డ్లో మేబీ చూడకపోవచ్చు, బట్ ఇలా కంటిన్యూస్గా మేనరికాలు అనేది అంత మంచిది కాదు.
నెక్స్ట్ ఇలాంటి పిల్లలకి మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, పేరెంట్స్ ఎలాంటి కేర్ చూపించాలి? మెయిన్గా ఏడిహెచ్ చైల్డ్లో ఇమ్మీడియట్గా రాగానే మెడికేషన్తో పాటుగా అంత ఇంపార్టెంట్ మన డైట్ అండ్ సరౌండింగ్ ఎన్విరాన్మెంట్స్ నార్మల్గా క్రియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏడిహెచ్డి ఉన్న బేబీ పేరెంట్స్ కనుక అప్రోచ్ అయినట్లయితే వాళ్ళకి ఎక్కువగా డైట్ రూపంలో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి డైట్లో ఎక్కువ సోర్స్ ఉండేలాగా అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ బేబీ యొక్క హైపర్ యాక్టివిటీని, ఇంపల్సివ్నెస్ని, రెస్ట్లెస్నెస్ని, అబ్నార్మల్గా ఉన్న క్వాలిటీస్ని అన్నీ తగ్గించేసి బేబీ మైండ్ స్టెబిలిటీ చేయడంలో హెల్ప్ అవుతుంది. సో ఎక్కువ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ న్యాచురల్గా మనకు తెలిసినంత వరకు సీడ్స్లో కానీ, నట్స్లో, కొన్ని రకాల ఫిష్లో అండ్ ఎగ్లో ఇలాంటివి డైట్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉన్నట్లయితే మెడికేషన్తో పాటుగా చాలా హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఓవర్ ప్రొటెక్షన్ అండ్ ఓవర్ స్ట్రిక్ట్ రూల్స్ నుంచి కొద్దిగా బేబీని నార్మల్ చేయడం, న్యాచురల్ ఎన్విరాన్మెంట్కి, న్యాచురల్ సన్లైట్, న్యాచురల్ ఎయిర్కి, ఓపెన్ ఎన్విరాన్మెంట్లో ఉండడం అనేది కూడా మైండ్కి చాలా వరకు హెల్ప్ అవుతుంది. అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు ఏడిహెచ్డి హోమియోపతి ఎలాంటి మెడిసిన్స్ అవైలబుల్లో ఉన్నాయి? ఓకే, చాలామందికి డౌట్ ఏంటంటే హోమియోపతితో చాలా తొందరగా రిజల్ట్స్ ఉండవు, చాలా రోజులు వాడాలి అనేది చాలామందికి ఉండే అపోహ. బట్ ఇమ్మీడియట్గా అప్రోచ్ అయినట్లయితే చాలా వరకు ఇవి చిల్డ్రన్ డిజార్డర్స్ కాబట్టి వితిన్ 6 months ఆర్ 8 monthsలోనే ఐడెంటిఫై చేసి మా దగ్గర రావడం జరుగుతుంది. కరెక్ట్ పద్ధతిలో మెడికేషన్ అండ్ చెప్పిన జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే 3 లేదా 3.5 monthsలో బెటర్మెంట్ చూడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆటిజం చైల్డ్ అనుకోండి, వితిన్ 1.5-2 monthsలో ఐ కాంటాక్ట్ డెవలప్ అవ్వటం, కొద్దిగా డెవలప్మెంట్ అనేది మంత్స్లోనే చూస్తుంటాం. బట్ ఎందుకు చాలా లాంగ్ టైం పడుతుంది అంటే కంప్లీట్గా ఈ అబ్నార్మాలిటీస్, ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా తగ్గిపోయి ఈక్వల్ టు నార్మల్ చైల్డ్ తీసుకురావడానికి డ్యూరేషన్ అనేది ఎక్కువ పట్టవచ్చు. బట్ రిజల్ట్స్ కానివ్వండి, లేదంటే డిఫరెన్సెస్, చేంజెస్ అనేవి మంత్లోనే నోటీస్ చేయొచ్చు. బట్ హోమియోపతితో అదర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇంత లాంగ్ టర్మ్ తీసుకున్నప్పటికీ బేబీకి ఏ ఒక్క సైడ్ ఎఫెక్ట్ రాదు. సాధారణంగా కన్వెన్షనల్ మెడికేషన్తో వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే చాలా డ్రౌజీగా అయిపోవడం, నిద్ర ఎక్కువ రావడం, బేబీ పడుకోవడం అండ్ కంప్లీట్గా ఆకలి తగ్గిపోవడం, లాస్ ఆఫ్ వెయిట్ రావడం, ఇవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బట్ హోమియోపతితో 0 సైడ్ ఎఫెక్ట్స్, బట్ కంప్లీట్గా బేబీ నార్మల్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ మనకి రామేశ్వరరావు గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. నమస్తే మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం మా అబ్బాయికి 10 years మేడం. ఓకే. ఇప్పుడు చిన్నప్పటి నుంచి చాలా డల్ గా ఉండేవాడు, ఎటు ఏం పిల్లలతో కానీ ఎవరితో కానీ, ఇప్పుడు 10 years వస్తుంది, ఓకే. పిల్లలతో కానీ ఎవరితో అంటి ముట్టినట్టుగా తన పని తానే చేసుకునేవాడు మేడం. ఓకే. మాటలు కూడా చాలా లేట్ గా వచ్చాయి మేడం. 2 years వరకు మాటలు కూడా రాలేదు. ఓకే. తర్వాత స్కూల్ కి మేము ఎల్కేజీ యూకేజీ చదివినప్పుడు కూడా ఎక్కడ కూడా ఎవరితో మాట్లాడేవాడు కాదు. స్కూల్ నుంచి కంప్లైంట్ ఏం పట్టించుకోవట్లేదు, ఏం మాట్లాడట్లేదు ఎవరితో అని చెప్పేవారు. ఓకే. అలాగా మేము చాలా డాక్టర్ దగ్గర సైకాలజిస్ట్ చూపించాం, మెడిసిన్ వాడుతున్నాం, కానీ ఎటువంటి ఇది రాలేదు మేడం. ఇప్పుడు కొంచెం 10 years అయింది మేడం. తను ఆడుతున్నాడు కానీ తనకు తానే ఎవరితో వాళ్ళ ఏజ్ పిల్లలతో ఆడట్లేదు. అరుస్తున్నాడు, గట్టిగా అరుస్తున్నాడు, తను మాట్లాడుకుంటున్నాడు. మీరు చెప్పింది వింటాడా, అర్థం చేసుకోగలడా? చెప్పండి మేడం. మీరు చెప్పిన మాట బాబు వినగలడా, అర్థం చేసుకుంటున్నాడా? వింటాడు మేడం, అర్థం చేసుకుంటాడు మేడం. మీరు చెప్పిన దానికి రిప్లై ఇస్తున్నాడా ప్రాపర్గా? రిప్లై ఇస్తాడు మేడం. ఓకే. సో ఓన్లీ థింగ్ ఈజ్ డల్ గా ఉండడం, అంతేనా? డల్ గా ఉంటాడు, స్కూల్లో ఏం చెప్పినా వినడు. ఓకే. ఏదైనా టీచర్ ఏదైనా చెప్పినా నాకెందుకు కొడతారు మీరు అనేసి రియాక్షన్ అలా ఉంటుంది, వేరే విధంగా ఉంటుంది. స్టడీస్ లో ఎలా ఉన్నాడండి తను? 10 years ఇప్పుడు నార్మల్ గానే ఉందా ఎడ్యుకేషన్? 4th class చదువుతున్నాడు మేడం. తను ఎవరు చెప్పినా వినట్లేదు. కాకపోతే తన టీచర్ ఏదైతే చెప్తారో ఇంట్లో అలా రాసుకుంటున్నాడు మేడం. అది చూస్తే మాత్రం అసలు తనకు అర్థమవుతుందని నాకు అనిపిస్తుంది, కానీ తను బయటకు చెప్పలేకపోతున్నాడు మేడం. ఓకే. అంటే మాట్లాడే విధానం అయితే ప్రాపర్ గా లేదు. మాట్లాడే విధానం ప్రాపర్ గా లేదు మేడం. తన బరువు నార్మల్ గా ఉన్నాడా? బరువు బాగానే ఉన్నాడు మేడం. ఓకే. సో మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే 4th class చదువుతున్నాడంటే అండర్స్టాండింగ్ లెవెల్స్ కానీ కాంప్రిహెన్షన్ అంతా ప్రాపర్గా ఉంది. బట్ రెసిప్రొకేషన్ లేకపోవడం, అంటే బిహేవియర్ అందరితో కలివిడిగా లేకపోవడం అనేది మైల్డ్ ఆటిజం లక్షణాలు. ఈ ఆటిజం కూడా 3 stagesలో ఉందండి. మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్ అంటారు. మోడరేట్, సివియర్గా ఉన్న వాళ్ళు ఇంత దూరం వెళ్ళరు, అంటే చదువు 4th class వెళ్ళడం అనేది ఇంపాసిబుల్. బట్ మైల్డ్గా మాత్రం మీరు చెప్పిన లక్షణాలు అన్నీ కూడా మైల్డ్ ఆటిజం లక్షణాలు. అంటే కమ్యూనికేషన్ లేకపోవడం, సేమ్ ఏజ్ గ్రూప్ పిల్లలతో కలవకుండా ఒక్కడే ఉండటం, ఇవన్నీ కూడా మైల్డ్ ఆటిజం లక్షణాలు.
నెగ్లెక్ట్ చేయకుండా ఒకసారి దగ్గరగా ఉన్న హోమేకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ని సంప్రదించండి. విత్ ఇన్ మంత్స్లోనే బేబీ నార్మల్గా అవ్వడం అనేది మీరు గమనించవచ్చు. అవసరమైతే ఒక థైరాయిడ్ టెస్ట్ మీ బాబు విషయంలో ఒకసారి అవసరం పడవచ్చు, బట్ వాట్ ఎవర్ ఒకసారి డైరెక్ట్గా చూస్తే క్లియర్గా చెప్పొచ్చు. ఓకే డాక్టర్ గారు, ఏడిహెచ్డీకి ట్రీట్మెంట్ చేయకపోతే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి డాక్టర్ గారు? ఈ అటెన్షన్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటే ఈ అబ్నార్మల్గా అన్ఫోకస్డ్ డిస్ట్రాక్టెడ్ చైల్డ్. అలాగే వదిలేస్తే ఏమవుతుందంటే డే బై డే సివియారిటీ, ఫర్ ఎగ్జాంపుల్ మైల్డ్ నుంచి మోడరేట్గా రావడం, అబ్నార్మల్గా సివియర్గా రావడం, ఈవెన్ ఇంజురీని కూడా ఐడెంటిఫై చేయలేనంత అన్ఫోకస్డ్ మైండ్ ఉండడం వల్ల ఇటువంటి హైపర్ యాక్టివ్ డిజార్డర్స్ లాంగ్ రన్ లైఫ్ స్పాన్ ఉండకపోవచ్చు. ట్రామా, హెడ్ ఇంజురీ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే లైఫ్ స్పాన్ ఎక్కువగా లేకపోవడం అనేది ఈ ఏడిహెచ్డి ఉండే మెయిన్ కాంప్లికేషన్స్. సో మ్యాక్సిమం అయితే 1 or 2 yearsలో ఎవరైనా ఐడెంటిఫై చేస్తారు. 6 years లోపు నాకు ట్రీట్మెంట్ తీసుకుంటే బేబీ నార్మల్కి వచ్చే అవకాశం ఉంటుంది. యాక్చువల్లీ ఏ స్టేజ్లో ఎక్కువ మంది పిల్లల్ని తీసుకొస్తూ ఉంటారు? మెయిన్గా క్లినికల్గా చూసుకున్నట్లయితే మోడరేట్ స్టేజ్లో ఎక్కువగా వస్తారు. చాలామంది అంటే ఐడెంటిఫై చేసినప్పటికీ మేబీ ఇది నార్మల్ ఏమో, కొద్ది రోజుల తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతాడేమో అని చాలామంది పేరెంట్స్ గుర్తుపట్టినప్పటికీ వదిలేస్తారు. సో మైల్డ్ స్టేజ్లో చాలా తక్కువ మంది అప్రోచ్ అవుతారు. ఎక్కువగా మోడరేట్ అండ్ ఇంకా ఎక్కువగా నాలెడ్జ్ లేని వాళ్ళు, అట్లాంటి వాళ్ళు సివియర్ స్టేజ్లో 10 years 11 years తర్వాత కూడా వచ్చే వాళ్ళు ఉంటారు. బట్ మోస్ట్లీ మోడరేట్ స్టేజ్లో ఎక్కువ అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. డాక్టర్ గారు, చాలామంది పిల్లలు మొండోళ్ళు, మాట వినట్లేదు అలా అంటూ ఉంటారు. ఎందుకంటే పిల్లలకి ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ కదా. ఏడిహెచ్తో సమస్యతో బాధపడే వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా కూడా కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారా? నో, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అస్సలు ఉండవు. వాళ్ళకు ఇంటెలిజెన్స్ ఉంటుంది, చెప్పింది అర్థం చేసుకుంటారు, బట్ వాళ్ళకి అసలు ఫోకస్ ఉండదు. ఎక్కువసేపు ఒక చోట కూర్చోలేరు, చెప్పిన పని చేయరు, కాన్స్టెంట్గా బాడీ ఒక పొజిషన్లో ఉండదు. ఈవెన్ పడుకున్నా కానీ బేబీని ఏడిహెచ్డి బేబీని ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా అంటే వాళ్ళ పొజిషన్ ఒకలా ఉండదు, కాన్స్టెంట్గా రూమింగ్ ఉండడం. అంటే వాళ్ళ మైండ్ రెస్ట్లెస్గా ఉంటుంది, బాడీ రెస్ట్లెస్గా ఉంటుంది. సో మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే డాక్టర్ గారు, యాక్చువల్గా చాలామంది పేరెంట్స్ చాలా రెస్ట్రిక్టెడ్గా పెంచుతూ ఉంటారంటారు కదా. సో అలాంటి పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెయిన్గా ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 80% ఆఫ్ ద కేసెస్ బై బర్త్ నార్మల్గా ఉన్నప్పటికీ మంత్లోనే అంటే మిడిల్లోనే డెవలప్ అవుతుంది. అది ఫ్యూ మంత్స్ తర్వాత కావచ్చు, కొన్ని ఇయర్స్ తర్వాత. ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా అంత ఇంపార్టెంట్. ఐదర్ సైకలాజికల్గా కావచ్చు, మనం ఉండే డే టు డే లైఫ్ కూడా కావచ్చు. ఒకటి ఓవర్ ప్రొటెక్షన్, ఓవర్ కేరింగ్, ఓవర్ లవ్, ఇది కూడా కొద్ది వరకు బేబీని రిస్ట్రిక్ట్ చేయడం అనేది కూడా ఈ డిజార్డర్స్కి దారితీసే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం చేయాల్సిందల్లా మోడరేట్ రిస్ట్రిక్షన్ అండ్ బేబీని ఓపెన్ ఎన్విరాన్మెంట్లో ఉంచడం. మోడరేట్ రిస్ట్రిక్షన్స్ అంటారు, అంటే టైం టు టైం ఫుడ్ హ్యాబిట్స్, ప్లేయింగ్ అవర్స్, స్టడీస్ అంతా మోడరేట్గా మెయింటైన్ చేసుకొని బేబీకి కంజెషన్ లేకుండా, స్ట్రిక్ట్ అనే బర్డెన్ వాళ్ళ మీద పడకుండా ఉంటే ఈ అబ్నార్మాలిటీస్, డిజార్డర్స్ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. డాక్టర్ గారు, ఇందాక మనం అధికంగా వ్యాక్సిన్లు వేయటం వల్ల కూడా దుష్పరిణామాలు ఎక్కువగా ఉంటాయని అనుకుంటాం. అసలు ఇయర్కి, ఏజ్కి బేబీకి ఎన్ని వ్యాక్సిన్లు వేయిస్తే మంచిదంటారు? ఓన్లీ వ్యాక్సిన్స్ చాలా తక్కువ సజెస్టబుల్. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఓన్లీ ఓరల్ పోలియో వ్యాక్సిన్ అంతవరకు మాత్రమే, అది మ్యాండేటరీ. మిగతా చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ డైరియా వ్యాక్సిన్, అది వేసినా వస్తుంది, వేయకపోయినా వస్తుంది, అంటే దానివల్ల లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం ఏమీ ఉండదు. అండ్ ఎప్పుడైనా సరే ఒక బేబీకి కానీ ఒక హ్యూమన్ బీయింగ్కి కోల్డ్, కాఫ్, కొరైజా, ఫీవర్స్ ఇవన్నీ కూడా చాలా నార్మల్. వచ్చిపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఒక బేబీ సఫర్ అవుతున్నట్టు ఇమ్మీడియట్గా ఏ మెడిసిన్ వేయొద్దు, అలా న్యాచురల్గా వదిలేసి అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డే బేబీ సఫర్ అవుతున్నారు, కోల్డ్ కానీ, కాఫ్, ఫీవర్, ఏదైనా స్కిన్ రెస్ట్, మెడిసిన్ వేసి దాన్ని సప్రెస్ చేస్తే వితిన్ మంత్స్ మళ్ళీ సేమ్ ప్రాబ్లం రిపీట్ అవుతుంది, మళ్ళీ మెడిసిన్ వేయడం. ఇలా అక్యూట్ ప్రాబ్లమ్స్ని మనము మెడిసిన్తో తగ్గించి దాన్ని దీర్ఘకాలికంగా తయారు చేయడం అనేది మనం తెలియకుండా చేసే మిస్టేక్. ఇలాంటి మిస్టేక్స్ 5 years లోపు మ్యాక్సిమం చేయకుండా ఉండడం అనేది క్రానిక్ ప్రాబ్లమ్స్ రాకుండా, ఇలాంటి డిజార్డర్స్ రాకుండా హెల్ప్ అవుతుంది. ఓకే డాక్టర్ గారు, మరి ఏడిహెచ్డి గురించి చాలా చక్కని పరిష్కార మార్గాలు చూపించినందుకు ధన్యవాదాలండి. ఇది వాళ్ళ డాక్టర్స్ టైం. న్యూస్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. స్టే విత్ us.